నమస్తే. ప్రస్తుతం మనం సికింద్రాబాద్లోని చిలకలగూడ ఏరియాలో ఉన్నాం. సో నిన్న ఉజ్జయిని మహాంకాళ్ టెంపుల్లో బోనాలతో వెళ్తున్న శివసత్తులు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన బోనాల కింద పడిపోయని చెప్పేసి నేను చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేసిండు. సో మాకు అన్యాయం జరుగుతూ ఉంది. ప్రతి ఏటా మేము ఎంతో ఆనవాయితీగా బోనాలు తీసుకొస్తూ ఉంటాం. మమ్మల్ని పోలీసులు నెట్టేయడంతో మా బోనాలు పడిపోయినాయి. నిజంగా పెద్ద అపవిత్ర జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మరి దీనికి సంబంధించి సికింద్రాబాద్ చిలకలగూడ ఏరియాలో కూడా ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది. సో ఇక్కడ 9వ తారీఖు 9వ తారీఖు బోనాలు జరిగే అవకాశాలు ఉంటాయి ఇక్కడ. సో ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు ఇక్కడ లోకల్ బీజేపీ లీడర్ ప్రభు గుప్తా గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తేనే. సో మరి బోనాలు తెలంగాణ అంటేనే మన సాంప్రదాయాలు, బోనాలు చాలా ఆడంబరంగా చేస్తూ ఉంటాం, మంచి అంగరంగ వైభవంగా చేస్తూ ఉంటాం. సో మరి నిన్న ఏదైతే ఆడ ఉజ్జయిని మహాంకాళ్ టెంపుల్లో జరిగిన సన్నివేశం మీరు కూడా చూసి ఉంటారు. సో ఇక్కడ కూడా బోనాలు జరగబోతా ఉన్నాయి 8వ తారీఖు 9వ తారీఖు. సో ఏంటి మరి అట్లాంటి జాగ్రత్తలు చూసుకుంటా ఉన్నారు, ఏం చేయదలుచుకున్నారు, దీనికి సంబంధించి ఏం మాట్లాడతారు అసలు? యా దేవి సర్వభూతేషు మాతా శక్తి రూపేణ సంస్థితాం నమస్తస్సై 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 శ్రీ నమో నమః. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రము డిక్లేర్ చేసింది ఏంటంటే బోనాల జాతర అధికారికంగా తెలంగాణ ఫెస్టివల్ అని చెప్పి డిక్లేర్ చేసింది. ఈ యొక్క బోనాల ఫెస్టివల్ గత శతాబ్దం కంటే ముందు 18వ శతాబ్దం నుంచి నడుస్తున్నది. హైదరాబాద్లో ఫస్ట్ గోల్కొండ దాని గోల్కొండ అంటారు, కానీ గొల్లకొండ అది గోల్గా ఉంటుంది. ఆ గొల్లలు అక్కడ చాలామంది ఉంటారు, వాళ్ళు ఆయనవాతిగా తీస్తారు. ఆ తదుపరి మన ఎల్లమ్మ లగ్గం అవుతుంది, మన బల్కంపేట ఎల్లమ్మ తల్లి లగ్గం. ఆ తదుపరి మన సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి బోనాలు జరుగుతాయి. గతంలో గత్తర అనే ఒక వ్యాధి వచ్చింది హైదరాబాద్ నగరంలో. ఇక్కడ ఉండే ఒక భక్తుడు అక్కడ ఉజ్జయినిలో పనిచేసేవాడు, మిలిటరీ ఆర్మీ మనిషి. అక్కడ మొక్కుకొని వచ్చిండు, దేవాలయంలో మొక్కి మా తెలంగాణలో హైదరాబాద్ సిటీలో ఆరోగ్యం అందరికీ కుదుట పడితే ఈ యొక్క గత్తర అనే ఆరోగ్య రోగానికి అప్పుడు నేను దేవాలయం కట్టిస్తా అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది, మొక్కడం జరిగింది. అదేవిధంగా దానికి భగవంతుడు అనుగ్రహించి అమ్మవారు మంచిగా చేయడం జరిగింది. ఆ తదుపరి సికింద్రాబాద్ మహాంకాళి ఉజ్జయిని మహాంకాళి పేరు మీద దేవాలయం కట్టడము. పక్కకు మాణిక్యాలమ్మ, చాలామంది మహాంకాళి అమ్మవారిని మొక్కేసి వెళ్ళిపోతారు. పక్కకు మాణిక్యాలమ్మ, ఆ ఎదురుగా ఉండేది మాతంగేశ్వరి అమ్మవారు. ఈ శక్తి స్వరూపిణులు వీళ్ళతో పాటు అక్కడ వీరభద్రుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు పక్క దేవాలయంలో. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న చాలా బ్రహ్మాండమైన జాతర తెలంగాణ రాష్ట్రంలో. ఉజ్జయిని మహాంకాళి బోనాలు అయినంత పెద్ద జాతర ఎక్కడ జరగదు. ఈ యొక్క బోనాలు సంతోషంగా అందరు కూడా ఇంట్లలో కుంకుమ పసుపు అలంకారము, మామిడి తోరణము, మరియు బోనం చేయడము, పలహారం తయారు చేస్తారు అమ్మవారికి. పొద్దున్నే 5 గంటలకు లేచి వాకిలి ఊడ్చుకొని శుభ్రం చేసుకొని మడితో స్నానం చేసి అమ్మవారికి పలహారం చేసి బోనం తీసుకొని వస్తారు. అమ్మవారికి నైవేద్యం ఎక్కిస్తారు. ఆ యొక్క బోనము అపవిత్రం చేసి అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము, మళ్ళీ అక్కడ ఇంకా ఇతర వాళ్ళు చేయడము, ఇదంతా కూడా నేను అక్కడ లైవ్లో లేను, కానీ జోగినీలు చాలా బాధపడుతున్నారు. ఆ జోగినీలు బాధపడడం శ్రేష్టం కాదు. వాళ్ళ నోట్లకి వెళ్ళి అపవిత్రమైన మాటలు రావద్దు, వాళ్ళ ఆశీర్వాదమే విశేషము. ఇటువంటి జరగకుండా మంచిగా జరగాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను గట్టిగా మా యొక్క అంజనీపుత్ర భక్త సమాజం తరపు నుంచి గట్టిగా మేము డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాము. ఇటువంటిది ఎక్కడ కూడా భగవన్నామస్మరణ చేసే జాగాల, భగవంతుని కార్యక్రమాలు జరిగే జాగాల, భగవంతుని వేడుకలు జరిగే జాగాల, ఉత్సవాలు జరిగే జాగాల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకూడదు, చూసుకోవాలి. ఆ జోగినీలు చాలా బాధపడుతున్నారు. అటువంటిది కాకుండా వాళ్ళకు క్షమాపణ చెప్పి వాళ్ళని దగ్గర తీసుకొని బుజ్జగించి మళ్ళీ జరగకుండా చూడాలి. అదేవిధంగా మా యొక్క చిలకలగూడ కట్టమైసమ్మ మరియు పోచమ్మ దేవాలయము ఎప్పుడో 19వ శతాబ్దంలో కట్టిన ఈ దేవాలయము. ఇక్కడ కుమ్మరి వెంకన్న మరియు రామన్న, శేషయ్య వీళ్ళు పెద్ద పూర్వీకులు, పెద్దవాళ్ళు, వాళ్ళందరూ కూడా కలిసి ఈ యొక్క టెంపుల్ని నడిపేయడం జరుగుతుంది. అదేవిధంగా అంటే ఇప్పుడు నిన్న అక్కడ ఇన్సిడెంట్ చూసిళ్ళు. సో అంటే ఇక్కడ కూడా బోనాలు జరుగుతాయని చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు, ప్రజలు వస్తూ ఉంటారు, బోనాలు తీసుకొని. సో మరి అట్లాంటివి జరగకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? అదే దేవాలయ కమిటీ ఈవో గారు అందరు కలిసి కూర్చొని, మా బస్సు వాళ్ళు కూడా అందరం కలిసి కూర్చొని అటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా, ఇక్కడ వాలంటీర్ టీం ఉన్నది, ఒక 100 మంది టీము. ఆ వాలంటీర్ టీం కూడా దానికి ఒక నామకరణ చేసి వాళ్ళు చిరస్థాయిగా ఇక్కడ పనిచేసేలాగా ఉండి వాళ్లకు రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏ విధంగా పనిచేయాలని చెప్పేసి అందరం కలిసి చేసి ఆ విధంగా కాకుండా దేవాలయాన్ని
అభివృద్ధి చేయడము, దేవాలయము పూజలు చేయడము, ఫ్యూచర్లో నిర్మాణం కూడా ఏమన్నా ఆలోచన చేస్తే అందరు కలిసి దాని గురించి కూడా ఆలోచిస్తాము. దిగ్విజయంగా చిలకలగూడలో బోనాలు బాగా జరుగుతాయి. పోతరాజులు అమ్మవారికి తోబుట్టు అన్నటువంటి పోతరాజు, ఆయన ఆశీర్వాదం ఉండాలి. ఏదైతే ఇర్రగోలతో కొడతారో మనలో ఒంటి మీద ఏదైనా బ్యాడ్ వైబ్రేషన్ ఉంటే కూడా తొలగిపోతాయి. అటువంటి యొక్క ఇది ఆనవాయితీ. అదేవిధంగా కాలం మారుతుంది, ఎండాకాలంకి వెళ్ళి వర్షాకాలంకి వస్తుంది. వర్షాకాలంలో అన్నీ కూడా దోమలు, ఈగలు, రకరకాల వ్యాధులు వస్తాయి. ఈ పసుపు కుంకుమ, ఈ మామిడాకులు మరియు బోనాలు, ఈ జ్యోతులు ఏదైతే దీపాలు పెట్టి ఇచ్చేస్తారో దానివల్ల అంతా కూడా కాలం బాగుంటుంది, సస్యశ్యామలుగా అందరూ కూడా బాగుంటారు. అందరికీ ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి మా కట్టమేసమ్మ పోచమ్మ తల్లి ఆశీర్వాదం ఉండాలని కోరుతున్నాం. అంటే నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో మీరు దానికి సంబంధించి ఇప్పుడు జోగినీలు కూడా చెప్తాను, ప్రతి సంవత్సరం మంచిగా అయితే ఈ సంవత్సరమే ఈ ప్రభుత్వంలో ఇట్లా అవుతా ఉంది, పోలీసులు మమ్మల్ని రెస్పెక్ట్ చేయట్లేరు, నెట్టేస్తా ఉన్నారు, బోనాల కింద పడతా ఉంది, మా జోగినీలను సంతోషంగా చేసుకొని అని చెప్పేసి చాలా రకాలుగా అన్నారు. సో ఇట్లా అంటే ఏం చెప్పదలుచుకున్నాం దీనికి సంబంధించి ప్రభుత్వం? అదే జోగినీలని వెంటనే అందరినీ పిలిచి ప్రభుత్వము ఏదైతే అక్కడ ఆర్గనైజ్ చేస్తారో అక్కడ లోకల్ ఎమ్మెల్యే తాలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ప్రతి సంవత్సరం అక్కడ చొరవ తీసుకొని పనిచేస్తాడు. అతను నిన్న కూడా ఉండే, ఆయన ఎండోమెంట్ ఎవరైతే మినిస్టర్ ఉందో వాళ్ళు ఆ జోగినులను పిలిచి అక్కడ దేవాలయంలో వేణుమాధవ్ శర్మ, ఆయన చాలా జమానం నుంచి అక్కడ చేస్తున్నాడు పని దేవాలయంలో. వీళ్ళందరూ కూడా కలిసి పిలిచి జోగినీలను బుజ్జగించి వాళ్ళతోని ఉదాహరణకు క్షమాపణ లాగా వాళ్ళని బుజ్జగించి చేసి వాళ్ళు మళ్ళీసారి ఎటువంటిది ఇబ్బంది కాకుండా మేము చూసుకుంటామని బుజ్జగిస్తే బాగుంటుందని నా సలహా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.